అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నెహ్రూ భౌతిక కాయానికి సీఎం సహా పలువురు నేతలు నివాళులర్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, నెహ్రూ అభిమానులు ఆయన్ను కడసారి చూసేందుకు తరలివచ్చారు. నిన్న ఉదయం గుండెపోటుతో మరణించిన దేవినేని నెహ్రూ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. విజయవాడ గుణదల కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో దేవినేని నెహ్రూ అంత్యక్రియలు జరుగుతాయి. 4 దశాబ్దాలుగా బెజవాడ రాజకీయాల్లో చక్రం తిప్పిన దేవినేని నెహ్రూ మరణంతో ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. తమ నేతను కడసారి చూసేందుకు ఆయన నివాసానికి తరలివచ్చారు. నెహ్రూ ఇంటి దగ్గర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గుండెలవిసేలా రోదిస్తున్న కుమారుడు అవినాష్ను చూసి నాయకులు, కార్యకర్తలు చలించిపోయారు. నెహ్రూ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం చంద్రబాబు. పార్టీ అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. నెహ్రూ కుటుంబానికి సానుభూతి తెలిపిన సీఎం వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన చేసిన పనులు కానీ, ఆయన చూపిన చొరవ కానీ మిగులుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేదంటే చాలా బాధ, ఆవేదన. మనం ఎంత కష్టపడినా విధి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను సహకరించకుండా పోయిందని నా బాధ. ఏదేమైనప్పటికీ ధైర్యంగా ఉండి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో అవి కొనసాగించాలని చెప్పి వారి అబ్బాయిని కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నెహ్రూ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. టీడీపీ ఆవిర్భావం నుంచి ఓ సైనికుల్లా పనిచేసిన నెహ్రూ పార్టీలో ఎందరికో ఆదర్శప్రాయుడిగా ఉన్నారన్నారు మంత్రి దేవినేని ఉమ. టీడీపీలో పుట్టా, టీడీపీలోనే చనిపోతానంటూ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన అన్న మాటలు గుర్తు చేసుకున్నారు దేవినేని ఉమ. 4 దశాబ్దాల పైగా విద్యార్థి రాజకీయాల్లో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకోవటమే కాకుండా విద్యార్థి రాజకీయాలను ప్రభావితం చేయటమే కాకుండా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దాని అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వాల దృష్టి తీసుకొచ్చి నిరంతరం కృషి చేసిన వ్యక్తి నెహ్రూ గారు. దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు. నెహ్రూది తనది ఎన్నో ఏళ్ల బంధమని, మంచి ఆత్మీయుణ్ణి, కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయానన్నారు మోహన్ బాబు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరున్న దేవినేని నెహ్రూ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం నేతలు తమ సంతాపాన్ని తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.